నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఇవాళ ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులకు ఊహించని దెబ్బ పడింది. గత వారం రోజుల్లో దాదాపు 10,000కు పైగా తగ్గిన గోల్డ్ నేడు అమాంతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, మధ్యప్రాచ్యంలో ముదురుతోన్న యుద్ధ మేఘాలు భారతీయ పసిడి మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. మార్చి 7న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. స్పాట్ మార్కెట్లో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో ధరల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు భారతీయుల సురక్షిత పెట్టుబడిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. మార్చి 7న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,510 పెరగడంతో 1,63,640కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 2,300 పెరగడంతో 1,50,000 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే 18 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చితే 1,880 రూపాయలు పెరిగి 1,22,730 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. అప్పట్లో 10 గ్రాముల పసిడి 1,80,000కి చేరుకోగా వెండి ధర కిలోకు 4,20,000 వద్ద రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆ స్థాయిల కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ పెరుగుదల కనిపిస్తూ ఉండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే గత వారం రోజుల్లో వెండి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోల్చితే కేజీ వెండి పైన స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ ధర 2,89,900 వద్ద కొనసాగుతోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో యుఎస్ స్పాట్ గోల్డ్ ధర 1.15% పెరిగి ఔన్సుకు $5,181.30 చేరుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.